జీతం పడిన రోజు రాజులా ఫీల్ అవ్వడం, రెండో వారానికే లెక్కింపులు మొదలుపెట్టడం, మూడో వారం వచ్చేసరికి ఈ నెల గడిస్తే చాలురా బాబు అనుకోవడం. మీ ఇంట్లో కూడా ఇదే జరుగుతుందా? ప్రతీ నెల ఫస్ట్ నాటికి శాలరీ క్రెడిట్ అవుతుంది, కానీ 10th కల్లా సగం డబ్బులు ఎటుపోతున్నాయో మనకే అర్థం కాదు. నెల తిరిగేసరికి ఇంత కష్టపడితే నా చేతిలో ఏం మిగులుతోంది అని ఆలోచిస్తే వచ్చేది కేవలం నిరాశ మాత్రమే. ప్రాబ్లం ఏంటంటే మనం సంపాదించడంలో ఫెయిల్ అవ్వట్లేదు, వచ్చిన డబ్బుని ఎలా కాపాడుకోవాలో తెలియక ఫెయిల్ అవుతున్నాం. ఈ వీడియోలో నేను మీకు ఏ ఇన్సూరెన్స్లో అమ్మను, ఏవో పెద్ద పెద్ద ఇన్వెస్ట్మెంట్ యాప్ల పేర్లు చెప్పను. మన ఇంట్లో ఉండే అనవసరమైన లీకేజ్లను ఆపి ఉన్న జీతంలోనే ప్రతీ నెల మినిమం 20% నుండి 30% సైలెంట్గా ఎలా దాచుకోవాలో అత్యంత ప్రాక్టికల్ మార్గాలు చూద్దాం. ఇవి పుస్తకాల్లో ఉండే రూల్స్ కావు. ప్రతీ నెల మిడిల్ క్లాస్ ఫ్యామిలీ ఈ రోజు నుండే అప్లై చేయగలిగే సింపుల్ సేవింగ్ సీక్రెట్స్. సేవింగ్స్ అనగానే మన వాళ్ళు చేసే మొదటి పెద్ద తప్పేంటో తెలుసా? నెలంతా ఖర్చులన్నీ అయిపోయాక చివరికి ఏమన్నా మిగిలితే దాచుకుందాం అనుకోవడం. మిడిల్ క్లాస్ లైఫ్లో ఖర్చులు అయిపోయాక డబ్బులు మిగలడం అనేది ఎప్పటికీ జరగని పని. అసలైన రూల్ ఏంటంటే పే యువర్ సెల్ఫ్ ఫస్ట్. అంటే జీతం పడగానే క్రెడిట్ కార్డ్ బిల్లులు, షాపింగ్ బిల్లులు కాదు. ముందు నీ ఫ్యామిలీ ఫ్యూచర్ కోసం ఒక 5,000 లేదా 10,000 తీసి పక్కన పెట్టే. ఆ మిగిలిన డబ్బుతోనే నెల గడవడం అలవాటు చేసుకో. డబ్బులు దాచాక ఖర్చు పెట్టాలి, కానీ ఖర్చు పెట్టేశాక దాచుకుందాం అంటే అకౌంట్లో 0 మాత్రమే మిగులుతుంది. చూసారుగా, శాలరీ పెరిగితేనే మన జీవితం మారుతుంది అనుకోవడం ఒక భ్రమ. ఉన్న జీతంలోనే సరైన డిసిప్లైన్, సరైన ప్లానింగ్ ఉంటే రూపాయి కలిసి కొండంత అండగా మారుతుంది. ఈ రోజు నుంచే మీ ఫ్యామిలీ బడ్జెట్ని ఒక్కసారి సరి చూసుకోండి. మార్పు అనేది ఒకే రోజులో రాదు, కానీ ఈరోజు మీరు తీసుకునే ఒక చిన్న నిర్ణయం రేపు మీ ఫ్యామిలీకి ఒక పెద్ద ఫైనాన్షియల్ ప్రొటెక్షన్ ఇస్తుంది. మీరు కూడా ఈ రోజు నుండే మీ ఇంట్లో ఖర్చులన్నీ నోట్ చేసుకొని ఎక్కడ తగ్గించాలి, ఎక్కడ సేవ్ చేయాలి అనేది ఒక్కసారి ఆలోచిస్తే మీకే అర్థమవుతుంది. ఈ వీడియో మీకు ఏమన్నా కొంచెం హెల్ప్ అయినా సరే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్, షేర్ టు యువర్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్. థ్యాంక్ యూ.